స్తుతుల మీద ఆశించవైన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మంచి దేవుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. అయా ఈ ప్రాతకాల సమయంలో ప్రభా మేమందరం నీ పాద చెంతకు రావడానికి ప్రభా మొరపెట్టుకోవడానికి అబ్బా తండ్రి నాయన అని పిలుచుకోవడానికి అతి గొప్ప ధన్యతని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు. అయా విజ్ఞాపన కర్తలు ప్రభా ఎన్నో అంశాలు మొరపెట్టారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీరు జవాబును శీఘ్రంగా అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరు కృప చూపించారు. అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకోవడానికి సహాయం చేశారు ప్రభా, మీకు వందనాలు. అయా మరి దిన వాక్యాన్ని చదవడానికి మేము ధ్యానించడానికి సహాయం చేశారు ప్రభా. మేము ఇప్పుడు ప్రజెంట్ ప్రభా వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోచు ఉంటుండగా ప్రభా అయా మీ కృపతో మమ్మల్ని నింపమని వేడుకుంటా ఉన్నాం. నీ దాసురాలి ప్రభా నీ మాటలను ప్రభ విత్తుతూ ఉంటుండగా ప్రభా నేను తండ్రి మాకు వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించి సహాయం చేయండి ప్రభా. అయా మరి ఏ హృదయానికి ఎట్టి యొక్క బోధ అవసరమైనదో అవి సమస్తాన్ని ఎరిగిన దేవుడు కనుక ప్రభా నువ్వే సహాయం చేయమని వేడుకుంటున్నాం. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు ప్రభ, నెమ్మది లేకున్న వారికి ఆదరణ ప్రభ నేను తండ్రి సహాయము చేయుత ప్రభ నేను తండ్రి అయా ధైర్యము పట్టుదల ప్రభు నేను తండ్రి అయా మీరు యొక్క వాక్యం ద్వారా మాకు అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయా నీ బిడ్డ చుట్టూతా నీ కంచి వేయండి ప్రభా నేను తండ్రి. ఆ బిడ్డ మాట్లాడుతూ ఉంటుండగా తగిన వాక్శక్తిని మీరు అనుగ్రహించండి. తగిన సామర్థ్యాన్ని ఆ బిడ్డకు దయచేయండి. ఆలోచన విధానాన్ని మీరు ఇవ్వండి తండ్రి ప్రభా. తనను మరుగుపరిచి మీ నోటి బొరుగా బిడ్డను మీరు వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభా. అయా సహాయం చేయండి ప్రభా. ఎవరిలోనూ తండ్రి నిద్రమత్తు మూర్ఖ స్వభావం లేకుండా ప్రభా అయా మేమందరం వివేకం కలిగిన వారంగా వినడానికి అన్వయించుకోవడానికి సహాయం చేయండి. వాక్యాన్ని వినివారు మాత్రమే ఉండగా ప్రభనంతండి వాక్యాన్ని మా జీవితాల్లో అన్వయించుకొని ప్రభనంతండి వాక్యానుసారంగా ప్రవర్తించే వారంగా మేము అందరం ఉండడానికి మా కృప చూపించి సహాయం చేయమని ప్రభా. ఇటు సమయం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ మా అందరి ద్వారా సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అక్కగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అక్కగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి రూపా సుహాసిని గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు, వీరు అనంతపురం సమీపంలోని సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపరులుగా సేవ చేస్తా ఉన్నారు. వారు 3 పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. అనంతపురం నందు వారి నివాసం. అక్కగారిని అక్కగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అక్క. ప్లీజ్ అక్క. థ్యాంక్ యూ అండి. నా స్వరం మంచిగా వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క, ప్లీజ్. థ్యాంక్ యూ. సారీ నేను ఈరోజు ఆన్ చేసుకోలేకపోతున్నాను నా వీడియో. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రియులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో వందనాలు చెల్లిస్తున్నానండి. మరి అలాగే మరి వాక్యాన్ని ప్రారంభించమని చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ జీవముల తండ్రి, మా మధ్యలో మీరు నందుకుని సన్నిధికై దేవా, వి కమ్ అండర్ యువర్ అథారిటీ లార్డ్. ఒక్కొక్కరి జీవితాల్లో నువ్వు చేస్తున్న మేళ్లకై, ఉపకారములకై, నీ సన్నిధికై, సహవాసంకై, నడిపింపుకై, నాన్న నీ కరుణా కటాక్షములకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలోనైనా నీ వాక్కును మాకు అనుగ్రహించండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానంలో నీకు అంగీకారం అవును గాక మా పరలోకపు తండ్రి. Let there be your light, Lord, in our midst. Open our hearts and eyes, Father God. మా అందరికీ నైనా వినుబుద్ధిని నైనా గ్రహించే కృపను, దాన్ని అనుకరించే ధన్యతను దయచేయండి. మా మధ్యలో మా జీవితాల ద్వారా మహింపరచబడుగాక యేసు నామములో ఆమేన్. అందరికీ మరి కూడి వచ్చిన స్త్రీలకి, గర్ల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మరి అందరికీ కూడా యేసే నామంలో మరి లేట్ గానైనా హ్యాపీ విమెన్స్ డే చెప్పాలని ఇష్టపడుతున్నాను. మనందరి జీవితాలు నిజంగానే క్రీస్తునందు మాత్రమే ఒక
స్త్రీగా దేవుడు మనకు ఆ గుర్తింపును మరి ఆయనలో గొప్ప విడుదల, సంతోషము, సమాధానము, నిశ్చయత అనుగ్రహించి బయట ఆచరించే వారందరికీ కూడా ఇటు గొప్ప భద్రత లేదు. ఏదో ఒక రోజు జ్ఞాపకం చేసుకొని అట్లా విష్ చేసుకోవడమే కానీ ఐ డోంట్ సీ ఎనీ అంటే ఒక నిజమైన సంతోషం ఇక్కడ కనిపించట్లేదు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే. ఈసారి ఈ సంవత్సరం యుఎస్ఏ వారు 2 అంశాలు ఇచ్చారనమాట. స్త్రీ యొక్క విమెన్స్ డే సందర్భంగా మాట్లాడడానికి. ఆ అంశం పేరు మరి మనందరి హృదయంలో అంటే సంతోషపరిచేది కాదు, కానీ చాలా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించే విషయం, జాగ్రత్త తీసుకునే విషయం అనిపిస్తుంది. ద విమెన్స్ అబ్యూస్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్. ఏ విధంగా మన మధ్యలో ఉన్న స్త్రీలు చిన్న బిడ్డలు మొదలుకొని వయసుతో ఎలాంటి నిమిత్తం లేకుండా ఎంతమంది ఈ మధ్య కాలంలో భయంకరమైన దాడికి గురవుతున్నారు. అది సెక్షువల్ వైలెన్స్ అవ్వచ్చు, ఫిజికల్ అవ్వకపోవచ్చు. అది మరి చాలాసార్లు వర్బల్ వైలెన్స్ కూడా, వర్బల్ అబ్యూస్ కూడా చూస్తాం. వర్బల్ అంటే మాటల ద్వారా మరి కించపరచడం, మరి అనవసరమైన మాటలు మాట్లాడి అవతల వ్యక్తుల్ని బాధ పెట్టడం, ఇలాంటి చాలా మనం వాటికి గురవుతా ఉన్నాము. చాలా మంది ప్రపంచంలో ప్రతి 3 స్త్రీలలో ఒక స్త్రీ తప్పకుండా ఈ సెక్షువల్ వైలెన్స్ కి గురవుతున్నారని స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. మన భారతదేశంలో మనకి ఇంత గొప్ప జనాభా, ప్రపంచంలోనే అందరికన్నా హైయెస్ట్ జనాభా ఉన్న మన దేశంలో అయితే మరి నమోదు చేయబడిన కేసులు ఎన్నో, కానీ దానికంటే అత్యధికంగా భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తా ఉన్నాం. పాప వాళ్ళ స్నేహితుడు బాబు 2 రోజుల క్రితం, శనివారం అనుకుంటా, శుక్రవారం రాత్రి అబ్బాయి విభాస్ అనే అబ్బాయి వాళ్ళ నాన్నగారు సిఎన్ఐ దాంట్లో మీరు చదివి ఉంటారు కేసు పేపర్లో, ఉద్యోగం చేసుకుంటూ సెయింట్ స్టీఫెన్స్ హాస్పిటల్లో అబ్బాయి మరి సమయం దొరికినప్పుడల్లా ఈ టూరిస్ట్ ని తీసుకొని, బైకర్స్ ని తీసుకొని ఇట్లాగా విహార స్థలాలు, టూరిస్ట్ ప్లేసెస్ కి వాళ్ళని తీసుకెళ్ళడం, ఆ ప్రదేశాలు సందర్శించడం, అది ఆయన హాబీ అనమాట. ఇష్టం, చాలా ఇష్టం మా అబ్బాయికి. అట్లీస్ట్ సంవత్సరంలో 3-4 సార్లు ఆయన ట్రిప్స్ అట్లా చేసుకుని వెళ్తా ఉంటాడంట అబ్బాయి. ఆ రోజు రాత్రి వాళ్ళు కర్ణాటక దగ్గర హంపి ప్రదేశంలో ఒక ఇజ్రాయలైట్ అమ్మాయిని, ఇండియన్ అమ్మాయి, ఇంకా 5 మంది కలిసి నక్షత్రాలు చూద్దాం అని ఊరు బయటికి వెళ్ళారట. ఒక 3 ఆ కన్స్ట్రక్షన్ దగ్గరలో కన్స్ట్రక్షన్ వర్కర్స్ వచ్చి వాళ్ళని కొంచెం ఫస్ట్ పెట్రోల్ అడిగి, డబ్బులు అడిగి, తర్వాత గొడవ ఎక్కువైపోయి ఆ 3 అబ్బాయిల్ని నీళ్ళల్లో తోసేసి అక్కడ పక్కన ప్రవహిస్తున్న నీటిలో అమ్మాయిల మీద దాడి చేసినట్టుగా మన పేపర్లో చూస్తాం. అది మచ్చుకు మాత్రమే, అలాగే ఎన్నో జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రపంచం సంగతి పక్కన పెడితే మన క్రైస్తవ గృహాల్లో, సంఘంలో జరుగుతున్న దాడిపై, మన ఇంటిలో జరుగుతున్న యాజ్ ఎ చర్చ్, క్రైస్తవ సమాజంలో జరుగుతున్న ఈ దాడికి మరి మనం ఏ విధంగా స్పందిస్తున్నాం? అసలు అలాంటిది ఒకటి ఉంది అని మనం గ్రహిస్తున్నామా? లేకపోతే మన
వీఆర్ జస్ట్ మనం సొంత కార్యాల్లోనే మునిగిపోయి ముందుకు వెళ్ళిపోతా ఉన్నామా? డూ we even recognize and realized the problem around us? So rampant. ఇది ఉన్న ప్రదేశంలో మరి ఈ అనంతపురం జిల్లాలోనే ఎంఆర్ చిల్డ్రన్ దగ్గర నుంచి మరి వీళ్ళు అనాథ పిల్లలు ఉన్న ప్లేసెస్లో మరి హెచ్ఐవి ఎయిడ్స్ కి గురై చనిపోయిన తల్లిదండ్రులు పిల్లలు ఉన్న హోమ్స్ లో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు విన్నప్పుడు హృదయం చాలా నలిగిపోయినట్లు అయిపోతుంది. అసలు ఇట్స్ సో పెయిన్ఫుల్. మరి మన దేవుడు సర్వము నిండి ఉన్న దేవుడు, ఆయన లేని ప్రదేశమే లేదంటాం. The whole earth is full of his glory. The spirit of the Lord is with us, in us, around us. ఇవన్నీ చూస్తున్న ఆయన మనందరికంటే ఎక్కువ దేవుని యొక్క హృదయం దీని అంతటిని బట్టి అంతా రోధిస్తా ఉంది. వారి పక్షంగా ఎవరైనా ఒక్కరు నిలబడి ఆ బండ సందుల్లో నిలబడి ప్రార్థించేవారు ఉన్నారా అని ఎదురు చూస్తే దేవుని యొక్క హృదయం ఏదో జనరల్ గా అట్లా ప్రార్థన చేయడం కాదు, కానీ దేవుని హృదయ భారమును కలిగి మనము శ్రద్ధ తీసుకుంటూ ప్రార్థించేవారు ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. చిన్న పిల్లలు మనం వింటా ఉన్నాం, ఎల్కేజీ స్కూల్స్ లో నుంచి సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువైపోయినాయి మధ్యలో. మన భారత ఎన్నో కేసులు విన్నప్పుడు అయ్యో అనుకుంటాం, ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. ఈ ప్రాంతంలో అయితే ఒక ఊర్లో తల్లిదండ్రులే వారి ఆడపిల్లలు నమ్మేస్తా ఉన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్. వీటన్నిటి మధ్యలో నేను ఈ మధ్య కాలంలో సంఘంలో మరి మన పిల్లలు ప్రొఫెషనల్ గా చదువుకుంటున్న వారు కాలేజెస్ లో చదువుకోకపోయినా మరి ఇలాంటి దాడికి గురవుతున్న స్త్రీలు, వాళ్ళు వెళ్ళే పనులు అది కూలి పని అయి ఉండొచ్చు, అక్కడ వారికి వేధింపులు, భద్రత రక్షణ లేని పరిస్థితులు, అవన్నీ వాళ్ళు పంచుకుంటున్నప్పుడు చాలా దుఃఖం అవుతుంది. బైబిల్ గ్రంథంలో కూడా ఎంతో స్పష్టంగా ఇలాంటి జరిగినప్పుడు ప్రతి చోట కూడా చాలా స్పష్టంగా ఆ ఇన్సిడెంట్ అలాగ రాయించి పెట్టించి ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఒకసారి ఒక వచన భాగాన్ని చూడడానికి ఇష్టపడదామండి. అది అసలు వినడానికే చాలా కష్టంగా అనిపిస్తుంది, మనసంతా కూడా వికలం అయిపోతుంది. అయినప్పటికీ నేను ఒకసారి ఆ వచన భాగాన్ని ఉదయకాల సమయంలో మన ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. మొదటి నుంచి చదువుకోవడానికి ఇష్టపడ్డాను. చదవమంటారండి? చదవండమ్మా. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతి యగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. అమ్నోనుకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి?
సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకుని నీ మంచము మీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధం చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా, అమ్నోను పడక మీద పండుకొనెను. అమ్నోను కాయిలా పడినని రాజు అతన్ని చూడవచ్చినప్పుడు అమ్నోను, నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు, నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా, అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలికి పొండనెను. వారందరూ బయటికి పోయిన తరువాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గది లోపలనున్న తన అన్నయ్యగు అమ్నోను నొద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా ఆమె, నా అన్న, నన్ను అవమానపరచకుము. ఎలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు. ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేనెక్కడ దాచుకొందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాటలాడుము. అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె, నన్ను బయటకు తోసివేయుట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచి, దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఆమె అట్టి చీర ఒకటి ధరించియుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేసెను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకుని వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడ్చుచూ పోగా, ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు గదా, నా చెల్లి నీవు ఊరకుండుము. అతడు నీ అన్నే గదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఇంట ఉండెను. ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియూ మాటలాడక ఊరకుండెను. కాని తన సహోదరియగు తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగ ఉంచెను. 2 థ్యాంక్స్ అండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మరి చదవబడిన వాక్యం బట్టి థ్యాంక్ యూ అమ్మా ప్రీతి. ఇక్కడ ఒక సంఘటన దావీదు కుటుంబంలో మనం ఎంతో మరి వి అడ్మైర్ డేవిడ్ ఇన్ సో మెనీ అనేకమైన విషయాల్లో మనం దావీదు మహారాజు గారిని రియల్లీ చెప్పుకోవడానికి ఇష్టపడతాం. ఆయన శౌర్యాన్ని, దేవుని ఎడల ఆయనకున్న ఆ యొక్క భక్తి విశ్వాసాలు, ఆయన రాసిన కీర్తనలు, మరి దేవుని హృదయానుసారిగా ఉన్నట్లుగా వాక్యము ఆయన గురించి, మరి పరిశుద్ధ దేవుడు ఆయనకి సాక్ష్యముడు, ఇవన్నీ ధ్యానిస్తూ ఉంటాం అనేక మార్లు. ఇక్కడ చాలా ఎవ్వరు జీవితంలో జరగకున్నటువంటి భయంకరమైన సంఘటన ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మీ సంఘాల్లో, కుటుంబాల్లో నాకు తెలియదు, కానీ నేను చూస్తున్న మా బిడ్డలు చుట్టూ ఉన్న వారిని చూసినప్పుడు చాలా చిన్న బిడ్డలు 11, 10, 8, 12 years, 13 years, 14 years ఉన్న వాళ్ళు చాలా మంది తెలియక, చుట్టూ తల్లిదండ్రులు కనిపెట్టక భయంకరమైన వాటికి గురవుతా ఉన్నట్లుగా
అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నట్టు చూస్తా ఉన్నాను. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది దావీదు యొక్క ఫస్ట్ బార్న్ అని చూస్తాం, అమ్నోను. ఈ ఫస్ట్ బార్న్ సన్ అమ్నోను ఏం చూశాడంట, అబ్షలోము అనే దాని యొక్క మరి ఇంకొక తల్లికి పుట్టిన అబ్షలోముకి ఒక సుందరివతి అయిన తామర అనే సహోదరి ఉంది, చూశాడు. అతడు ఆమెను మోహించాడు, ఇన్ఫాట్యుయేషన్ అన్నట్టుగా కనిపిస్తుంది మనకి. అక్కడ 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. ఆయన లెక్క ప్రకారము దావీదు తర్వాత అమ్నోన్కే మరి ఆ యొక్క రాజ్యం రావాలి. ఇది ఏమని రాస్తున్నాడంటే, ఈమె కన్య అయినందున ఆమె ఏమి చేయాలని దుర్లభాన్ని అమ్మోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లి అయిన తామను బట్టి చిక్కిపోయాను అంట. మరి ఆ రోజుల్లో మరి వాళ్ళు పెంచిన తల్లులు మరి వాళ్ళు గ్రహించారో లేదో, వాళ్ళు ఉన్న పరిస్థితి మనకు తెలియదు. అమ్నోనుకి ఒక మిత్రుడు ఉన్నాడంటే ఇక్కడ చూస్తున్నాం. అతడు దావీదు సహోదరైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటం గలవాడు అంటాడు. ఇంకొక స్నేహితుడు ఉన్నట్టుగా చూస్తాం అమ్నోన్కి. ఆయన కూడా రిలేటివ్ ఆఫ్ డేవిడ్ లాగా చూస్తాం. అంటే దావీదు అన్నయ్య అయిన షిమియా కుమారుడు. ఇంత జతగట్టి ఉన్నాడు, ఆయనతో ఉన్న వాళ్ళు బహు కపటం గలవాడు అంటున్నాడు. ఏంటి నువ్వు ఇలాగా రోజు రోజుకి చిక్కిపోతున్నావు, ఏంటి సంగతి అని అడిగినప్పుడు అబ్షలోం చెప్తున్నాడు, నా సహోదరి అయిన తామర్ నేను మోహించి ఉన్నానా అని అతనితో చెప్తున్నాడు. ఒకవేళ కపటం లేనివాడు మంచి స్నేహితుడైతే మరి గుడ్ కౌన్సిల్ ఇచ్చి ఆ బిడ్డని పక్కకు తప్పించేసేవాడేమో. కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుని చేత ఈయన సర్టిఫికెట్ ఇస్తున్నాడు, అక్కడ బహు కపటము గలవాడు అని. అంటే తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలకి ఉన్న స్నేహితుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. వాళ్ళతో మనకు కూడా పరిచయం ఉండాలి. వాళ్ళ నంబర్స్ మన దగ్గర ఉండాలి. ఎట్లాంటి కౌన్సిల్ ఇస్తున్నారు మన బిడ్డలకి అనేది జాగ్రత్తగా గమనించుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్స్కి వాళ్ళ చాలా ప్రభావం ఉంటుంది ఈ వయసులో, యవ్వన కాలంలో ఉన్న బిడ్డలకి. ఇప్పుడున్న ఫ్రెండ్స్ మన బిడ్డల మీద ఉన్న ప్రభావం. డూ వీ నో అవర్ చిల్డ్రన్స్ ఫ్రెండ్స్? మనకున్న ఫ్రెండ్స్ అయినా డూ వీ నో దెమ్? మరి చెడు సహవాసం మంచి నడవడికని పాడు చేస్తుంది అన్నాడు. ముందు నుంచే ఈజ్ ఆల్రెడీ మరి ప్రతి తలంపుకి మరి దావీదు ఎలా పెంచాడు మనకు తెలీదు. వాళ్ళ పిల్లల్ని ప్రతిదీ ఆయన అడిగింది ప్రతిదీ కూడా ఇచ్చేస్తున్నట్టుగా చూస్తాం. ఇక్కడ అమ్నోను అనే మాట పేరుకి అర్థం ఏంటంటే ఫెయిత్ఫుల్, స్టేబుల్ అని అర్థం. కానీ మా పేరుకి ఆయన ప్రవర్తనకి ఎటువంటి పొంతన లేనట్టుగా కనిపిస్తుంది. తామారు అంటే పామ్ ట్రీ, ఒక తాటి చెట్ల పామ్ ట్రీ లాగా. ఫ్రూట్ఫుల్నెస్ ని సిగ్నిఫై చేయడానికి ఆ తండ్రి ఆ పేరు పెట్టుకున్నాడు. అబ్షలోము అంటే తన తండ్రి యొక్క సమాధానం, ఫాదర్స్ పీస్ అంటది ఆయన ఆ పేరుకి అర్థం. కానీ ఆ పేర్లకి వారి యొక్క జీవితాలకి మరి ఎటువంటి పొంతన లేకుండా ఉన్నట్టుగా చూస్తున్నా. ఆ పక్కనే ఉన్నట్లుగా ఉన్నాడు, కానీ ఈ స్నేహితుడు చాలా కపటమైన ఆలోచనల్ని అమ్నోన్కి ఇస్తున్నాడు.
దావీదు యొక్క అన్న కుమారుడిగా చూస్తున్నాం. ఈ మాట చెప్పగానే ఒక దుష్ట ఆలోచన అతను చెప్తున్నాడు. రాజకుమారుడు అని నువ్వు నానాటికి చిక్కుపోటకి హేతువేమి? సంగతి నాదు తెలియజెప్పవా అని అమ్నోన్తో అనగా, అమ్నోన్ నా తమ్ముడు అబ్షలోము సహోదరి, నా సహోదరి అంటే అక్కడే వి సీ ఈజ్ బ్లైండెడ్ బై హిస్ ఈవిల్ డిజైర్ అని అర్థమైపోతుంది. తనకున్న ఆ యొక్క తలంపును బట్టి, చెడు తలంపును బట్టి అమ్నోను తన సహోదరిగా కూడా అనడానికి ఇష్టపడలేదు. అబ్షలోము సహోదరి అయినాడు అంటున్నాడు. ఈయన వెంటనే ఒక ప్లాన్ చెప్తున్నాడు, ఈవిల్ ప్లాన్. నువ్వు రోగు అయినట్టు వేషం వేసుకో, నీ మంచం మీద పండుకుని నీ తండ్రి నేను చూచుటకు వచ్చినప్పుడు నువ్వు నా చెల్లెలైన తామర చేత సిద్ధపరచబడిన భోజనం నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధం చేసి నాకు పెట్టుటట్లు సెలవిమ్మని అడుగమని అతనికి బోధిస్తున్నాడంట. అన్నోను పడక మీద పండుకునేను అంటే. రాజుగారికి వినిపించింది, తన కుమారుడు కాయలపడండి క్రౌన్ ప్రిన్స్ చూడ్డానికి వచ్చాడు. ఈయన అడుగుతున్నాడు, నా చెల్లెలకు తామర చేతి వాడిని భుజించినట్లు ఆమె నేను చూచుచుండగా నాకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా అంటాడు. ఈ టైంలో దావీదు ఈ మాట విన్నప్పుడు ఏం చేయవలసి ఉండొచ్చండి? వచ్చాడు, చూచాడు, ఈ మాట వింటున్నాడు. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ డేవిడ్ టు డూ? ఒకవేళ మీకు నాకు అలాంటి చాలాసార్లు ప్రతిపాదనలు వస్తాయి మన బిడ్డల దగ్గర నుంచి. భయంకరమైన సిచ్యువేషన్ తప్పించడానికి ఏం చేసి ఉండొచ్చు దావీదు? మీరు ఉన్నారనుకుంటున్నానండి. దేశ బహిష్కరణ చేసి ఉండొచ్చు మేడం. దేశ బహిష్కరణ. ఇంకా అంతే, ఇంకా ఏం జరగలేదా? మనకి ఊరికే అడుగుతున్నాడు. చెలికత్తలు ఉన్నారు కదా, పనివారు ఉన్నారు కదా, ఆ అమ్మాయి ఎందుకు కావాలా నీకు అని అడిగి ఉండొచ్చు. అడిగి ఉండొచ్చు. ఇంకా అంటే దావీదికి చాలా he has a heart which sought the counsel of God. దేవుని యొక్క ఏ యుద్ధానికి వెళ్ళినా, కైలా మీదకి వెళ్ళినా, దేవా నేను లేకపోతే ఈ వ్యక్తితో నేను యుద్ధం చేయడానికి వెళ్తే వాళ్ళు నాకు ఇస్తావా అని అంత చొరవ, అంతగా దేవునితో మరి మాట్లాడే కనుక్కునే మనసు ఉంది. కానీ ఇంట్లో జరుగుతున్న అంతర్యుద్ధం, హృదయాంతరంగాల్లో జరుగుతున్న పాపంతో వారు మరి పట్టబడినట్లుగా గ్రహించలేని పరిస్థితి వచ్చినప్పుడు యాజ్ పేరెంట్స్ ఆయన అడిగి ఉండొచ్చు దేవుని, దేవా ఎందుకు ఈ బిడ్డ ఈ విధంగా అడుగుతున్నా, నేనేం చేయాలి ఈ సిచ్యువేషన్ లో? చెల్లెలే కదా. పిల్లల్ని నమ్మేయడం సంపూర్ణంగా. అండ్ షీలా గారు ఏదో ఆన్ చేసుకున్నారు, చెప్పండమ్మా. చెల్లెలే కదా అనుకోండి. చెల్లెలే కదా అని అనుకుండొచ్చు. అవునండి. చాలా మంది ఎవరైనా ఇట్లా ఉందండి, పరిస్థితి బాగాలేదు, వీళ్ళు ఈ విధంగా యాక్ట్ చేస్తున్నారు అనగానే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని డిఫెండ్ చేసుకుంటారు. నా బిడ్డని అంటారా అని కోపం తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే వాళ్ళు అమ్మ దాచిపెట్టడానికి, వాళ్ళలో ఎటువంటి చెడు ఉందని గ్రహించడానికి ఇష్టపడని మనసు. పక్కన వాళ్ళ పిల్లల గురించి, పక్కన వాళ్ళ పరిస్థితుల గురించి ఈజీగా మాట్లాడేస్తారు. కానీ మన సొంత బిడ్డలు ఆ వయసులో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి శోధనకి గురవుతారు. వారిలో కూడా ఇలాంటి ఫూలిష్నెస్, సిన్ ఉంటుంది. కాబట్టి
వాళ్ళని దేవుని సన్నిధిలో అడగడం చాలా ప్రాముఖ్యమేమో అనిపిస్తుంది. దావీదు ఓన్లీ ఎక్స్టర్నల్ గా చూస్తా ఉన్నాడు, కానీ ఏంటి రియల్ సిచ్యువేషన్ చాలాసార్లు మనకే అర్థమైపోతుంది. మన పిల్లలు ఏమన్నా ఊరికే సాకులు చెప్తున్నారా, నిజంగానే వాళ్ళకి జబ్బు చేసిందా అనేది అర్థమైపోతుంది. ఈ అమ్మాయిని మరి ఇక్కడ పంపించినప్పుడు ఇంకేం చేయొచ్చు అంటారు? మీరు ఇందాక అన్నట్లుగా విమలా సిస్టర్ గారు, చాలా మంది చెలికత్తులు ఉన్నారు, వాళ్ళతో పాటు పంపించి ఉండొచ్చు ఆ అమ్మాయిని. లేకపోతే వాళ్ళ అన్నతో అప్షలోమన్నా తీసుకొని వచ్చి ఉండాల్సింది వాళ్ళ చెల్లెని ఈ ప్లేస్కి. కానీ వాళ్ళు కామన్గా అంటే ఈ విధంగా చేయడం పాపం బాలేదులే, వెళ్ళి చేసేస్తుందిలే అనుకున్నాడేమో, మనకు తెలియదు. కానీ ఎవ్రీ సిచ్యువేషన్లో ఆత్మలో ఆ మెలకు మనకు అవసరమేమో. ఆ స్త్రీగా ఆ బిడ్డకి అవసరమే, తన తండ్రిగా దావీదుకు కూడా అలాంటి ప్రజెన్స్ ఆఫ్ మైండ్, వివేచన, జ్ఞానము ఏ విధంగా, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఒక ప్రశ్న, వై డు యూ నీడ్ హర్ అనేది కూడా అడిగినట్టుగా దావీదు కనిపించదు. వాళ్ళ బిడ్డలు కోరుకున్నది అట్లా ఇచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎంత గ్రేట్ క్రిస్టియన్ లీడర్స్ అయినా కూడా చాలా మంది వారి మన గృహాల్లో ఇళ్లలో జరుగుతున్న ఇలాంటి వాటిని గ్రహించలేక చాలా లేట్ అయిపోయిన తర్వాత బాధపడుతున్నట్టుగా కనిపిస్తాం. ఇక్కడ మరి ఆయన దావీదు ఏం చేస్తుందండి, అనేక అమ్నోని ఇంటికి పోయి అతని కొరకు భోజనం సిద్ధం, తామరు ఇంటికి వర్తమానం డైరెక్ట్ కూడా చెప్పలేదు, వర్తమానం పంపించాడు. కాబట్టి తామరు అని ఉంటది, తన తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అమ్నోని ఇంటికి పోయింది. ఆయన పనుకుంటే ఆయన చెప్పినట్లుగా తయారు చేసి పెట్టింది. అందరూ అవతలికి వెళ్ళండి అన్నప్పుడన్నా ప్రతి స్త్రీకి ఆ ఇన్స్టింక్ట్ ఇచ్చాడు అనిపిస్తుందని నాకు. దేవుడు హృదయంలో ఆంతర్యంలో తెలిసిపోతుంది, ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ, ఒక డేంజర్ ని సెన్స్. ప్రమేయమే లేదు ఇక్కడ, తల్లుల ప్రమేయం లేదు, తల్లుల ప్రమేయం లేదు, తల్లుల ప్రమేయం లేదు. ఆ పాపకు కూడా ఇట్లా సెన్స్ చేసినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో నేర్పించినట్టు కూడా కనిపించట్లేదు. అది అక్కడ రాయలేదు కూడా మనకి. తను శివస్సో నేమ్ అన్నట్టుగా గుర్తించినట్టుగా కనిపిస్తా ఉంది. మరి తయారు చేసి తీసుకెళ్ళినప్పుడు అందరు వెళ్ళిపోమన్నప్పుడన్నా తను గ్రహించలేదు, అబ్జెక్షన్ చెప్పలేదు. ఆమె దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన ఎంత షేమ్లెస్ గా మరి ఆ అమ్మాయిని అలా చేస్తున్నప్పుడు ఆమె స్వరాన్ని మాత్రం దేవుడు ఇక్కడ రికార్డ్ చేసి పెట్టించాడు. తన అన్న మాటలు, తన యొక్క సంభాషణ, పరిశుద్ధాత్మ దేవుడు తామరి యొక్క సంభాషణ, తన స్వరాన్ని రికార్డ్ చేయించాడు ఇక్కడ. ఆమె ఏమంటుందంటే 12వ వచనంలో, నా అన్న నన్ను అవమానపరచుకు, ఇలాగు చేయుట ఇశ్రాయేలుకు తగదు, ఇట్టి జార కార్యము నువ్వు చేయవద్దు, నా అవమానము నేను ఎక్కడ దాచుకుందును. ఎంత క్లియర్ గా మాట్లాడుతూ, నన్ను అవమానం చేయొద్దు, ఇది తగదు ఇశ్రాయేల్కి, వీఆర్ సెపరేటెడ్, మన పరిశుద్ధ జనం, మనకు తగదు. నీకు అవమానం నేను ఎక్కడ దాచుకుంటాను ఈ అవమానాన్ని అని చెప్తా ఉంది. మొట్టమొదట నువ్వు ఇశ్రాయేల్లో దుర్మార్గుడవద్దు, మరి నెక్స్ట్ కింగ్ కావాల్సిన నువ్వు ఈ కార్యం చేయడం వల్ల దుర్మార్గుడు అయిపోతావు. అందుకే ఏమంటుందంటే, ఇందును గూర్చి రాజుతో మాట్లాడు, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాటను వినక అను. అంటే షీ ట్రైడ్ టు స్పీక్ కౌన్సిల్. అది కూడా చాలా
దీనంగా తగ్గించుకొని ఫస్ట్ ఆమె రిలేషన్షిప్ ని ఆమె గుర్తు చేపిస్తుంది అమ్నోన్కి. నా అన్న, ప్లీజ్ డోంట్ నన్ను అవమానపరచుకో. నువ్వు ఇస్రాయల్లో దుర్మార్గుడు అయిపోతావు, నీ అవమానాన్ని నేను ఎక్కడ దాచుకుంటాను అంటే, నీవు ఈ పని చేయడం వల్ల ఎలాంటి పర్యావసనం మన ఇద్దరం ఎదుర్కోవాల్సి వస్తుంది అని స్పష్టంగా ఆ బిడ్డ అక్కడ స్టేట్ చేస్తాం. ఆ టైంని తప్పించుకోవడానికి నువ్వు రాజుతో మాట్లాడు. ఒకవేళ అతను నీకు నన్ను ఇస్తాడేమో, నువ్వు ప్లీజ్ ఇలా చేయొద్దు అని బతిమాలుతుంటాడు. లేవి కాండంలో మీరు అనుకోవచ్చు, పాత నిబంధన గ్రంథంలో బిగినింగ్ లో ఇలాంటి చాలా చూస్తాం, కానీ దేవుడు తన జనాంగాన్ని మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ సినాయి కొండ మీద మరి వాళ్ళందరూ కూడినప్పుడు వారి పిలుపునిచ్చి పరిశుద్ధపరచు అని చెప్పి తన పరిశుద్ధ జనాంగంగా ప్రచురించి ఏమంటాడంటే ద మెయిన్ పర్పస్ ఆయన అక్కడ తన యొక్క ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తను ఎన్నుకున్న జనాంగానికి పరలోకములో ఉన్న ఆ నియమాలను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. He wanted his children to be separate, పరిశుద్ధంగా. అంతకుముందున్న మరి వారి జీవిత విధానాన్ని ఆయన ఏమి ఎక్కడ సపోర్ట్ చేసినట్టుగా లేదు. దాన్ని సరి చేసుకోవడానికి దేవుని యొక్క విధానాన్ని వారికి అనుగ్రహించినట్టుగా చూస్తాం. లేవి కాండము 18వ అధ్యాయం 11వ వచనంలో, లేవి కాండం 18th చాప్టర్, చాలా విషయాలు ఉంటాయి. 11th వర్స్ మీ తర్వాత చదువు. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తెని సహోదరి ఆమె మానచ్ఛాదమును తీయకూడదు అని ఉంటుంది. నీ తండ్రి వలన పుట్టిన అబ్రహాం టైంలో వాళ్ళు ఇంకా ఇనీషియల్ గా వాళ్ళకి ఇలాంటి నియమావళి లేని టైమ్స్ లో వాళ్ళు అలా చేసుకున్నారు, కానీ తర్వాత దేవుడు క్లియర్ గా నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తెని సహోదరిని ఇలా చేయకూడదు అని స్పష్టంగా లా రాయబడి ఉంది. కానీ షీ వాస్ టెల్లింగ్ హిమ్ అని ఏమని చెప్తుందంటే, అయ్యా నువ్వు అడుగు, నీ తండ్రిని అడిగితే అతడు నన్ను నీకు ఇయ్యకపోడని చెప్పినట్లు ఆమె మాట వినక అని, అది ఒక మరి వినకుండా అమ్మాయిని బలవంతం చేసి అవమానం చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత మాట చూస్తే 15వ వచనంలో, అమ్నోను చేసిన తర్వాత ఆమె అత్యధికమైన దేశం పుట్టి అని, హేటెడ్ హర్ ఎక్సీడింగ్లీ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. అంటే నిజంగా ఆ వ్యక్తి ఏమి, ఆ మాట కూడా అందుకే మోహించెను అని ఉంటుంది, ఇన్ఫాక్చుయేషన్, ప్రేమించలేదు ఆమె తన దగ్గర, అంటే ప్రేమించలేదు, జస్ట్ he wanted his own lustful desires to be fulfilled అంతే. అమ్మా ఏమంటున్నారండి? కర్స్ కూడా తెలుసు మనకి, కానీ ఇదొక శాపం. అంటే దావీదు చేసిన పాపానికి ఇదొక ఇది కర్స్, శాపం. శాపం ఉంది, కరెక్టే అండి. శాపం ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి శాపం అనొచ్చు. ఇప్పుడున్న మనమున్న పరిస్థితుల్లో, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద అవుట్ సైడ్ వరల్డ్, మన యొక్క సంఘంలో ఇప్పుడు పరిశుద్ధపరిచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు శాపం అయిపోయినప్పుడు, అలాంటి ఇంకా నా శాపం ఉందంటే ఇంకా జాగ్రత్త పడాల్సిందేమో దావీదు. ఎందుకంటే చాలా స్పష్టంగా మరి రాయబడి ఉంటది కదా 11th చాప్టర్లో, 2వ సమూయేలు 11వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి కదా, ఈ విధంగానే జరిగింది అని. అందుకని ఏం మాట్లాడలేకపోతున్నాడు దావీదు. కానీ నేనేమంటానంటే, ప్రతి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి, మనందరం కూడా ఒకప్పుడు పాపం చేసిన వారమే, దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్న వారమే,
దేవుని మహాకృప చేత ఆయన యొక్క పాదాలను ఆశ్రయించడానికి, మన పాపం నొప్పింపు చేయడం ద్వారా దాన్ని విడిచిపెట్టడానికి దేవుని యొక్క గొప్ప మరి రక్షణ, విడుదల, విమోచన, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం పొందిన మనం ఇంకా చాలా మంది అలా పొందిన తర్వాత కూడా ఇంకా గిల్ట్ కాన్షియస్ తో ఉంటారు. తప్పు చేసామనే అపరాధ భావంతో పిల్లలకి చెప్పవలసి వచ్చినప్పుడు, కరెక్ట్ చేయవలసి వచ్చినప్పుడు అస్సలు మౌనంగా ఉండిపోవడం. దేవుడు ఎప్పుడు కూడా చాలా క్లియర్ గా మరి ఏలి ఆ యొక్క సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో ఏలిని చూసినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ కుమారులు ఇద్దరు పాపం చేస్తున్నారు, నాకంటే ఎక్కువ నువ్వు కుమారులనే అనుకుంటున్నావు అంటాడు అక్కడ క్లియర్ గా. అస్సలు ఆయన న్యాయాధిపతిగా చేయవలసింది చేయకపోవడమే కాదు, స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుని వాళ్ళకి శిక్షించక, మరి ఇస్రాయిల్ అలాంటి అవమానం జరిగితే అసలు వాళ్ళకి రాళ్ళతో కొట్టి చంపేయాలంతే. అలాంటిది అస్సలు ఏం జరగనట్టు ఇది చేయకండి అని మామూలుగా మాట్లాడినట్లుగా దేవుడు ఆయన ఎన్నో మార్లు చెప్పినా కూడా అది వదిలేసినట్టుగా చూస్తాం. అక్కడ ఆరాధనకి, అక్కడ పనిచేస్తున్న స్త్రీలకి దేవుని మందిరంలోనే, దేవుని యొక్క సన్నిధిలోనే ఒక రక్షణ లేక వారికి ఒక భద్రత కల్పించకుండా ఉంటే అది ఎంత అవమానకరం పరిశుద్ధుడైన దేవునికి. ఇది సిస్టర్ గారు అన్నట్లు నిజంగా మరి ముందే తెలుసు ఇది శాపంగా తెలియకుండా ఉంటుందా? మరి అలాంటప్పుడు ఇంకా జాగ్రత్త పడవలసి ఉండిందేమో. చాలా మంది వాళ్ళ పిల్లల్ని అలా జరుగుతున్నప్పుడు గద్దించక మౌనంగా ఉండి చాలా కోల్పోతాం. అంతకుముందు అంతా వదిలేసి చిన్నప్పటి నుంచి ఇఫ్ యూ డోంట్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్, వాళ్ళకి ఒక క్రమం లేకపోతే సడన్ గా చెప్తే కూడా వాళ్ళ హృదయం ఎదురు తిరిగి అంగీకరించిన పరిస్థితి కూడా వస్తుంది. అవుట్ ఆఫ్ పూర్తిగా చేదాటిపోయిన పరిస్థితి. ఈ అంతకుముందైనా వీ కెన్ డిటెక్ట్ అనమాట, బయట వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహితులుగా ఉన్నారు, ఇవన్నీ చూడొచ్చు. కానీ ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడుతున్నారు మనము పట్టించుకోము, వాళ్ళు ఎంతసేపు మాట్లాడుతున్నారో తెలీదు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు, వారి స్నేహితులు ఎవరో తెలీదు. ఒక ఇంట్లోనే, మన గృహాల్లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రహస్య జీవితం. అక్కడ కూడా ఒక ఇది రావాలేమో మన బిడ్డల జీవితాల్లో, మన జీవితాల్లో, ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా అకౌంటబిలిటీ. ఎవరితో మాట్లాడుతున్నాం అది స్పీకర్ ఆన్ చేసుకుని పక్కన వాళ్ళు వినబడేటట్లు ఉంటేనే ఆ వ్యక్తులతో మాట్లాడితే మంచిదేమో. ఎస్పెషలీ మన బిడ్డలతో మనం డీల్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మొదటి నుంచే ఒక అండర్స్టాండింగ్ పేరెంట్స్గా కలిగి, మన బిడ్డలు ఒక టైం అయిన తర్వాత మనది కానీ మన పిల్లల దగ్గర కానీ సెల్ ఫోన్స్ ఉండకుండా ఒక కామన్ ప్లేస్లో పెట్టేసేయాలి. ఉదయం అయిన తర్వాతే వాటిని తీసుకోవాలి. అది వాటినే పట్టుకొని మరి రాత్రంతా వాళ్ళు నిజంగానే చదువుకుంటున్నారా, ఇఫ్ దే ఆర్ రియలీ స్టడీయింగ్ అండ్ అది వేరే అండి, జాగ్రత్తగా గమనించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఏమో మెలకుగలిగిన ఆత్మ మన జీవితాల్లో, బిడ్డల విషయం, యవనస్తుల విషయం. మేము ప్రార్థన చేస్తున్నామండి అంటే చాలా మంది ప్రార్థన చేస్తున్నామని బియ్యం కడుక్కొని పొయ్యి మీద పెట్టి వండుకోరండి మీరు? అంటే మనకి ఏదైనా కొంచెం ఇబ్బందికరమైనప్పుడు అది బిడ్డలు బాధపెట్టడం అస్సలు ఇష్టం లేదు. ఈ రోజుల్లో నో చెప్పడం ఇష్టం లేదు. మన పిల్లలు వచ్చి అగో చూడు అందరు వెళ్తున్నారు, మేము కూడా స్లీప్ ఓవర్ ఎక్కడికో వెళ్ళాలి మా స్నేహితులతోటి,
ఎక్కడికి వెళ్తున్నారో చాలాసార్లు తెలీదు. అలాంటి టైమ్స్ ఎన్ని చూస్తాం, ఎన్ని జరిగిన సంఘటనలు చూస్తాం. అసలు ఒంటరిగా పంపించుకుని మనం కూడా వెళ్దాంలేండి వాళ్ళు వెళ్ళినప్పుడు స్లీప్ ఓవర్ రండి, మేము కూడా వస్తాం మీతోటి. స్పెండ్ టైం చేయలేము మనం మన పిల్లలతోటి. దావీదు మరి ఎంతో చక్కగా పరిపాలించి యథార్థంగా తన జనులను నడిపించాడని వాక్యంలో రాయబడి ఉంటుంది. కానీ తన సొంత గృహానికి వచ్చినప్పుడు బిడ్డలకి తన టైం ఇవ్వలేనట్లుగా, వారు ఉన్న శారీరక, మానసిక, ఆత్మీయ స్థితిని గ్రహించినట్లుగా మనకు అనిపిస్తుంది. మనం కూడా అట్లా గుడ్డిగా వెళ్ళిపోదామా? చాలాసార్లు చాలా క్రాఫ్టీ అయిపోయారు ఈ జనరేషన్. మనం అంటే అది ముందు లేదని కాదు, ఎప్పటి నుంచో వస్తుంది క్రాఫ్టీనెస్. క్రాఫ్టీ అంటే ఇందాక చూసాం చూడండి అభినాదాబ్. ఒకవేళ అలాగున్నారా మన పిల్లలు, చెడ్డ కౌన్సిల్ ఇచ్చేవారుగా ఇతరులకి అని కూడా చూసుకోవాలి మనం. వాళ్ళకి చెడు స్నేహాలు ఉండడం అనే కాదు, ఒక్కొక్కసారి మన బిడ్డలే అట్లా చెడ్డగా ఉన్నారా, మిగతా వాళ్ళని అలాగ చెడుగా ప్రభావితం చేస్తున్నారా అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. అందుకే మా కింద బైబిల్ స్టడీస్ జరుగుతూ ఉంటాయి. JNTU యూనివర్సిటీ బిడ్డలు మొట్టమొదటిలోనే నేను చాలా ఖచ్చితంగా చెప్పేసి మా డాక్టర్ గారు, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము, ఇట్లాగా తప్పకుండా మా ప్లేస్ ఇస్తాము, కానీ మగ పిల్లలకి సెపరేట్ బైబిల్ స్టడీ ఉండాలి, ఆడపిల్లలకి సెపరేట్ బైబిల్ స్టడీ ఉండాలి. ఎవరైనా పెద్దవారు ఉండి మీరు బాధ్యత తీసుకుంటేనే మీకు ఏదైనా రిట్రీట్ జరిగేటప్పుడు ఇద్దరిని కలపొచ్చు, కానీ దయచేసి అట్లాంటి పెట్టొద్దని ముందే చెప్పారు. చాలా వాటిని అవాయిడ్ చేయొచ్చండి, కొన్ని చిన్న చిన్న వాటిని మనము భద్రత తీసుకున్న వాళ్ళు. ఇక్కడ అవమానపరిచి అమ్మాయిని మరీ ఇంకా అవమానపరుస్తూ ద్వేషిస్తూ ఆమెను బయటికి తోసేయడానికి తన పనివారిని పిలుస్తున్నాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయి చెప్తుంది 16వ వచనం, ఆమె నన్ను బయటకు తోసివేయటం వల్ల నాకు నీవు ఇప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచి దీన్ని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడివేయమని చెప్తా ఉన్నాడు. షీఈ్ నాట్ హైడింగ్, ట్రైయింగ్ టు హైడ్ కూడా ఆ అమ్మాయి. తన పంపించేస్తున్నప్పుడు బయటికి మరి చూస్తా ఉన్నాం ఇక్కడ. అలాగే ఎవరైనా చేస్తే 2 పనులు చేయాలన్నాడు నిర్గమకాండంలో. పరిశుద్ధ ఎక్సడస్ నిర్గమకాండం 22, 16, 17. ఒకడు ప్రదానం చేయబడని ఒక కన్యను మరులు కొల్పి ఆమెతో శయనించినట్లా ఆమె నిమిత్తం ఒలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను. ఒకవేళ ఇలా జరిగితే ఏం చేయాలో కూడా దేవుడు స్పష్టంగా రాయిస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో 22, 28, 29. మళ్ళీ ఇంకొకసారి రెండోసారి ఉపదేశంలో కూడా ఇదే మాట. ఒకడు ప్రదానం చేయబడిన కన్యకైన చిన్నదాన్ని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో వారు కనబడని ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 10 వెండి రూకలిచ్చి ఆమెను పెళ్లి చేసుకొని వెళ్ళి అతడు ఆమెను అవమానపరచును గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడిచిపెట్టకూడదు అని రాయబడింది. కానీ చాలా దుర్మార్గంగా ఇంకా కీడు చేస్తూ ఆ బిడ్డని బయటికి తోసేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట రాయబడింది, కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె అట్టి చీర ఒకటి ధరించి ఉండను. పనివాడు ఆమెను బయట వెళ్ళగొట్టిన మరలా రాకున్నట్లు
తలుపేసేసాడు అని చూస్తున్నాం. ఒక రాజుగారి కుమార్తె, కానీ ద వే షీ వాస్ ట్రీటెడ్ అక్కడ చూస్తున్నాం. ఒక తన ప్రివిలేజ్కి, తన ఉన్న స్థానానికి గుర్తుగా అలాంటి డ్రెస్ వేసుకుంది ఆ అమ్మాయి అని ఉంటుంది. అంటే ఒక రాజుగారి కుమార్తెగా ఎలాంటి లేబర్ చేయాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయికి, అలాంటి వస్త్రాన్ని ధరించుకుని ఉంది అన్నట్టుగా చూస్తున్నాం. ఒక ఇశ్రాయేలీరాలుగా, ఒక రాజుగారి కుమార్తెగా ఆమె ట్రీట్ చేయబడాల్సిన విధంగా ట్రీట్ చేయబడట్లేదు, అక్కడ త్రోసివేయబడుతుంది. అక్కడ చాలా దుఃఖపడతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఆ స్త్రీ అప్పుడు తామర నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొని వివిధ వర్ణము చీరను చింపి నెత్తి మీద చేపట్టుకుని ఏడ్చుచూ పోగా, అంటే తన యొక్క స్థితిని ఆ బిడ్డ మరి అక్కడ బాహాటంగా ఎలాంటి మరి దాపరికం లేకుండా బయటపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడగానే తన అన్న అంటాడు, వెంటనే గుర్తిస్తాడు ఆమెకు జరిగిన అవమానాన్ని. అక్కడ సైలెన్స్, నువ్వేం చింతపడద్దు, నువ్వు మౌనంగా ఉండు అంటాడు అబ్షలోం విషయంలో. రాజుకు దావీదును కూడా విన్నపడినప్పుడు అతడు బహు రౌద్రం తెచ్చుకున్నాడు, కానీ అమ్నోన్ని శిక్షించలేదు, తామర్ని ఆదరించలేదు, దగ్గర రాలేదు. ఆ భయంకరమైన వైలెన్స్ కి గురైనప్పుడు మంచి మాట్లాడతలేదు, చెడ్డ మాట్లాడు. అబ్షలోం కూడా జస్ట్ సెడ్ కీప్ క్వైట్ అన్నాడు, అంతేగాని ఒక పగ పెట్టుకున్నాడు హృదయంలో. కానీ అలాంటి వాటికి గురైన వారిని హౌ డు వి ట్రీట్ ఇన్ ద చర్చ్? మన గృహాల్లో అలాంటి ఒక 14 ఏళ్ళ అమ్మాయి మొన్న తన ఇంటర్వ్యూలో చెప్తా ఉందన్నమాట. షీఈ్ ఎ క్రిస్టియన్. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని చాలా గాయపడిపోయిన అమ్మాయి హీలింగ్ ప్రాసెస్కి చాలా టైం పట్టిందని ఏం చెప్తుందంటే, వెన్ యు మీట్ 2 రకాలైన ఈ యొక్క కథన మరి రాయబడిన ఈ పరిశుద్ధ లేఖనంలోని దేవుడు మన కొరకు రాయించబడినాయి, దీన్ని తీసుకొచ్చినప్పుడు 2 విషయాలు మనం గ్రహించాలని ఇష్టపడదాం క్రైస్తవ సంఘంలో. ఒకటి, మన పరిస్థితులు, మా వారు ఎప్పుడు చెప్తా ఉంటారు నాకు, సిట్యువేషనల్ అవేర్నెస్ ఉండాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఏ విధంగా స్పందించాలి, ఏం జరుగుతుంది మన చుట్టూ అనే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే సంకేతాలు గుర్తించి, చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గుర్తించి ఎందుకు అడుగుతున్నాడు ఈ అబ్బాయి ఇలాగా అని స్పందించడం. ఈ వై ఈజ్ ఈ బిహేవింగ్ లైక్ దట్ అనే ఆలోచించడం. అలాగా అడిగినప్పుడు కూడా దేవుణ్ణి అడగడం, గ్రహించడం, ఒక బౌండరీస్ నిర్ణయించడం. ఒంటరిగా అలాగా బిడ్డను పంపించకుండా ఎవరన్నా పెద్దవారినిచ్చి, లేకపోతే తన తల్లినిచ్చి, లేకపోతే అమ్నోనే వారింటికి పంపించి, మరి బాగాలేదంటున్నాడు కాబట్టి ఒంటరిగా బిడ్డను పంపించకుండా ఉండడం. మా నాన్నగారి మీద నాకు యంగ్ ఉన్నప్పుడు చాలా కోపం వచ్చేసేది. ఎప్పుడు ఎక్కడికి పంపించేవారు కాదు. మా ఫ్రెండ్ ఎవరైనా, తనేమో వచ్చేది నాకు తోడుగా, తను ఎప్పుడన్నా అడిగితే పంపించేవారు కాదు. నాకు చాలా బాధేసేది, ఇది చాలా అన్యాయం అనిపించేది. తను వస్తుంది కదా నాకు తోడుగా, నన్ను ఎందుకు పంపించట్లేదు మా నాన్నగారని చాలా కష్టం పెట్టుకున్నాను మనసులో చాలా కాలం. అప్పుడు ఆ టైంలో అర్థమయ్యేది కాదు. స్కూల్ నుంచి మేము 2 బస్సులు మారి రావాలి, 5 నిమిషాలు లేట్ అయినా ఊరుకునేవారు కాదు. ఎప్పుడు ఇంటి దగ్గర మరి ఆయన ఎంత మరి టెన్షన్ పడి భద్రత తీసుకున్నారు అన్ని విధాలుగా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, I really praise God for my father and my mother.
ఈ మధ్యకాలంలో వింటున్నప్పుడు చాలా భయం అవుతుంది. సొంత వారి ద్వారానే, చాలా దగ్గరగా ఉన్న రిలేటివ్స్ ద్వారానే మరి చాలా మంది ఆడపిల్లలు భయంకరమైన అబ్యూస్కి పాల్పడుతున్న రోజుల్లో చాలా పెద్ద కుటుంబము. మా మదర్ మేడ్ వెరీ ష్యూర్ దట్ నో మేల్ రిలేటివ్ తో అలాంటి ఏ పురుషుడు, ఆ చిన్నాన్న అవ్వచ్చు, పెద్ద నాన్న అవ్వచ్చు, మేనమామలు అవ్వచ్చు, తాతలు, ఎవరితో కూడా డిడ్ నాట్ గివ్ అస్ దట్ ఫ్రీడమ్. ఎందుకబ్బా అని అప్పుడు అర్థం అయ్యేది కాదు, కానీ ఆ బౌండరీస్ పెట్టినందువల్ల మాకు చాలా భద్రత కల్పించారు మా అమ్మగారు అని నేను చాలా ఎప్పుడు ఐ గివ్ ప్రైజ్ టు గాడ్ అది గుర్తు చేసుకున్నప్పుడు. ప్రతి లెటర్ కూడా మా ఫాదర్ చదివి నాకు ఇచ్చేవారు ఎవరైనా రాస్తే. దట్ ఆల్సో ఇంట్రూజన్ అనుకునేదాన్ని, కానీ నేను చాలా ఇంపార్టెంట్ ఏమో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఇంకా అప్పుడు కంటే ఇప్పుడు మన బిడ్డలకి ఎక్కువ వాటికి దే ఆర్ ఎక్స్పోజ్డ్. మరి ఆడపిల్లలు పెద్ద వయసుతో నిమిత్తం లేదు. మనం ఉన్న ప్రదేశాల్లో మనకి ఏదైనా అనుమానకరంగా ఉన్నప్పుడు పెద్దవారితో, కుటుంబంతో ఆ యొక్క డేంజర్ని పంచుకోవడం చాలా ఇంపార్టెంట్. తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనలో ఆంతర్యంలో చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉంటాడు. అలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి మనకి సహాయం చేస్తూ ఉంటాడు చాలాసార్లు. అది గ్రహించుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఈ మార్పు చెప్పినందువల్ల రాదు అని చాలా ఇంపార్టెంట్. వాళ్ళ హృదయంలో ఎన్ని న్యాయ వ్యవస్థలో ఎన్ని యాక్ట్స్ వచ్చినా, ఎన్ని మరి రూల్స్ పాస్ చేసినా మనం చూస్తాం అన్ని ఉల్లంఘించి ఏ విధంగా ఇంకా హింస భయంకరంగా ప్రబలిపోతున్నట్టుగా చూస్తున్నాం. మనిషి మనసులో మార్పు రాకపోతే ఎన్ని చట్టాలు వచ్చినా ఎవరిని మార్చలేవు. నోవా దినాల్లాగా మానవుడి ఊహంతా చెడ్డదైపోయినట్టుగా కనిపిస్తాం. భయంకరమైన ఆలోచనలు మన పిల్లల జీవితాల్లో ఉద్యోగాలు రావాలి, మంచి స్థితికి రావాలి, వివాహాలు అవ్వాలి, ఇవన్నీ ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ స్వస్థ చిత్తులై ఉండాలి, వారి హృదయాంతరంగంలో రైట్ వాల్యూ సిస్టమ్ రావాలి. ఆ మగపిల్లలైనా ఆడపిల్లలైనా పవిత్రతకు స్థానం ఇచ్చి దాని విషయంలో మరి భద్రపరుచుకునే వారుగా ఉండాలని, అది అలాంటి వివేచన, జ్ఞానము, ఆసక్తి వారిలో కలగాలని మనం ఇంకా ఫోకస్డ్గా ప్రార్థన చేయాలి. ఈ విధంగా ఒక సైడ్ భద్రత గురించి మాట్లాడుతుంటే, మరి ఇలాంటి భయంకరమైన వాటికి గురై జీవితాలు విచ్ఛిన్నమైపోయి గాయపడిపోయి ఉన్న బిడ్డల్ని మనం ఏ విధంగా డీల్ చేస్తాం? స్త్రీలైనా, పురుషులైనా, బిడ్డలైనా, చిన్న వయసుతో నిమిత్తం లేకుండా హాస్పిటల్స్లో ఇక్కడ దగ్గరలో ఉంటాం, కానీ 14 సంవత్సరాల ఆడపిల్లలు, 12 సంవత్సరాలు, 13 ఇలాంటి బిడ్డలు వివాహం కాకుండానే ఇలాంటి వాటికి గురై, ఈవెన్ ఎంఆర్ చిల్డ్రన్ ఇప్పుడు అలాగొస్తుంటే ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. ఎట్లా డీల్ చేస్తాం మనం వారిని? మొట్టమొదటి చాలాసార్లు అంటే మాట్లాడడానికి కూడా ఏం ఉండదు అక్కడ. ద పెయిన్ దే గో త్రూ, జస్ట్ వెళ్ళి టీవీ 9 వాళ్ళలాగా ప్రశ్నించకుండా దగ్గర కూర్చుని వింటే చాలు. వాళ్ళకి ఫస్ట్ మౌనంగా ఉంటే నెమ్మదిగా దేవుడు అన్రావెల్ చేస్తాడు. వాళ్ళకి ఏం మాట్లాడాలి, మనకి ఏ విధంగా సహాయం చేయగలరు వాళ్ళే చెప్తారు. మరీ చిన్న బిడ్డలు అయితే తప్ప. సో అలాంటివి ఉన్నాయని గ్రహిస్తున్నాం, భద్రత తీసుకుంటున్నామా
అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు మనం ఎట్లా స్పందిస్తున్నాం? డు వి రెస్పెక్ట్ దట్ పర్సన్? ఆ పర్సన్ యొక్క ఐడెంటిటీ, ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ తనకు జరిగిన ఆ యొక్క మరి ఆ అబ్యూజే అయిపోతుందా? ఇంకా వేరే ఐడెంటిటీ లేదా ఆ వ్యక్తికి? ఆర్ వి ఫ్రీ టు డిస్కస్ ఇట్ విత్ అదర్ పీపుల్? మనకి ఎవరో మనని చాలా ప్రేమించి నమ్మి ఎవరైనా వాళ్ళు వెల్లడి చేసుకున్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది బిడ్డలు వచ్చి ఆ డీపెస్ట్ పెయిన్ ని షేర్ చేసుకోవడం చాలా దుఃఖం వేసిపోతుంది. ఆ అబ్యూజ్, ఆ భయంకరమైన వాటికి గురైన బిడ్డలు చూస్తున్నప్పుడు హౌ ఆర్ వి సపోర్టింగ్ దెమ్? ఒక సేఫ్ ప్లేస్ ని వాళ్ళకి క్రియేట్ చేయగలుగుతున్నామా మనం? దాని నుంచి ఒక హీలింగ్ ప్రాసెస్ కి నెమ్మదిగా వాళ్ళకి ఏ విధంగా కావాలో వాళ్ళు అంటారు. కొంతమంది ఎలాగైతే మేము ఆ వైలెన్స్ కి గురయ్యామో, అబ్యూస్ కి గురయ్యామో, బయటకు వచ్చిన తర్వాత బయట వారు ఇంకొక రకమైన అబ్యూస్ కి మమ్మల్ని గురి చేస్తున్నారు. వాళ్ళ మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా ఇంకా భయంకరమైన హింసకు గురవుతున్నాం మేము. రెండు ఒకటే కదా? ఎలా డీల్ చేద్దాం క్రైస్తవ ప్రపంచంగా? గాడ్ ఈజ్ లుకింగ్ అట్ అవర్ రియాక్షన్. మన స్పందన చూస్తూ ఉన్నారు. వారి ఎడల దేవుని యొక్క ప్రేమ కలిగి మనం ఏ విధంగా స్పందిస్తామో చూస్తూ ఉన్నారు. ఎట్లాగా సంభాషణ చేస్తున్నాం? వాట్ ఈజ్ అవర్ లాంగ్వేజ్ టువర్డ్స్ దెమ్? హృదయాంతరంగంలో మన యాటిట్యూడ్, వైఖరి ఎలాగుంది? వాళ్ళకి అలా గురయ్యారు కాబట్టి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నామా? వాళ్ళ మీద అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఆలోచిద్దాం. మరి దేవుని వాక్యంలో దావీదే ఒక మాట రాస్తాడు ఇక్కడ. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ప్రతి కేసుకి డిఫరెంట్ సొల్యూషన్ ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఈచ్ వన్ ఈజ్ మేడ్ డిఫరెంట్. ఒక్కొక్కరు ఎదుర్కొన్న వాళ్ళ యొక్క సందర్భం వేరుగా చూస్తున్నాం. కీర్తనలు 25వ అధ్యాయంలో ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు దావీదు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడంటే, కాపుదల కొరకు, నడిపింపు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తానండి. 4వ వచనము 25. యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచు. నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయి. నీవే నా రక్షణ వ్యర్థమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకును, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకును. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొను అంటూ, అంటే ఏం జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా అంటే, నీ కరుణాతిశయాన్ని, నీ కృపాతిశయాన్ని జ్ఞాపకం చేసుకోదేవా. నేనైతే నా బాల్య పాపముల్ని, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దు. నీ కృపను బట్టి నన్ను మరి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకో అంటూ ఇక్కడ ఒక మాట వాడాడు 8వ వచనంలో. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును అంటాడు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును అంటాడు. ఈ మూడు మాటలు. పాపులకు ఉపదేశించే దేవుడు, దీనులను నడిపించే దేవుడు, నేర్పించే దేవుడు అంట. ఒక ప్రమాదం జరిపింది, ఒక విపత్తు జరిగింది, ఒక దాడికి గురైన ఆ టైంలో దేవుడు, వెన్ వి టర్న్ టు హిమ్, పాపులకు కూడా ఆయన ఉత్తముడంట, యథార్థవంతుడంట. మన దేవుని యొక్క నేచర్. ఉపదేశిస్తాడు దేవుడు, ఆ న్యాయ విధులను బట్టి దీనులను నడిపిస్తాడు, దీనులకు నేర్పిస్తాడు అని.
ఎప్పుడైతే ఆయన నిబంధనను ఒకరు మీరారు, కానీ పాపం చేశామని ఒప్పుకొని ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి గైకొంటే ఆయన మార్గాలు శాసనాలు గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి అంటారు. ఈ మధ్య కాలంలో మన క్రైస్తవ ప్రపంచంలో సెలబ్రిటీ ఇది వచ్చేసి దేవుడు ఎప్పుడు అలా చేయలేదు, కానీ మనమే దైవజనుల్ని సినిమా హీరోల్లాగా అలా తయారు చేసేసాం. ఆ సెలబ్రిటీ ఆ పవర్ లో వాళ్ళు పొందుతున్న ఆ యొక్క లైమ్ లైట్ లో చాలా మంది వాళ్ళకి బలైపోయిన సంఘస్థులు కూడా ఉన్నారు. చాలా మంది స్పిరిచువాలిటీ పేరులో, దేవుని సేవ పేరులో వాళ్ళు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పొందుతున్న భయంకరమైన ఇట్లాంటి అబ్యూజ్ ని కొంతమంది షేర్ చేసుకున్నప్పుడు చాలా నొప్పేస్తారు. దేవుని సన్నిధిలో ఇప్పుడు ఏలి కుమారులు అలాగున్న దైవజనులు కూడా చాలా మంది ఉన్నారు. దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు. ఈజ్ లుకింగ్ ఇన్ టు అవర్ హార్ట్స్, నాట్ ఓన్లీ ది సిన్స్ ఆఫ్ ఏదైతే కమిషన్ చేశాడో అది చేయట్లేదు, చాలా చేయవలసినవి చేయకుండా మనము సిన్స్ ఆఫ్ ఒమిషన్ చేస్తూ కూడా పక్కన జరుగుతుంటే కూడా మనకేందులే అని పట్టనట్లు ఉండే వాళ్ళు కూడా ఉన్నట్టుగా గ్రహిస్తారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక దాన్ని రికార్డ్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత భయంకరంగా వారికి నాయకుడు లేని టైంలో నెమ్మదిగా పరిస్థితి ఎంత దిగజారిపోయి ఒక లేవీడే తన ఉపపత్నిని అట్లా బయటికి తోసేస్తాడో ఈ వ్యాగబాండ్స్ వచ్చినప్పుడు తనను కాపాడుకున్నానికి. ఎంత కఠినమైపోతున్నాయి హృదయాలు. అసలు మనకు కాదులే, మనం బాగుంటే చాలు, మన భద్రతలో ఉన్నాం కదా అన్న మనసులోకి ఉంటున్నామేమో మనం. రెండు బాధ్యతలు దేవుడు మనకి ఇచ్చాడు. ఒకటేమో భద్రత మనం కల్పించుకుంటూ మన ఇంటి వారి విషయంలో, మనకు అనుగ్రహించబడిన వారి విషయంలో దేవుని మనసు కలిగి దేవుని యొక్క ఉపదేశమును నడిపింపును కోరుకుంటూ వారి జీవితాల్లో జ్ఞానంగా మెలకు కలిగి ఉండే ఆత్మను కోరుకోవడం. అలాంటి పరిస్థితులకు గురైన వారిని ఎదుర్కొన్నప్పుడు లెట్ us see God's counsel, దేవుని వైపు తిరగడానికి, ఆయన ఆశ్రయించడానికి. కొంతమంది మాకు సహాయం చేస్తారు. ఎలా సహాయం చేస్తారంటే, చూడు మీకు సహాయం చేస్తున్నాం అన్న arrogance తో సహాయం చేస్తారు. అది కూడా మాకు చాలా పెయిన్ఫుల్ అంటున్నారు ఆ విక్టిమ్స్. సహాయం చేయడం కూడా చాలా మర్యాదగా చేయొచ్చు, దేవుని లాంటి మనసుతో చేయొచ్చు. దేవుడి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఈ వాక్యం మన హృదయాల్లో మండింపు చేస్తూ ఒకరి ఎడల ఒకరు స్త్రీలుగా మనము గౌరవించుకోవడమే కాదు, మాటల్లో కూడా వారు ఉన్నా లేకపోయినా మన సంభాషణ దేవుడు వింటున్నాడని గుర్తించి ఒక మార్పును కోరుకుందాం మన హృదయాంతరంగంలో. ఇంకొక స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు మరి దేవుడి వాక్యాన్ని మన వినికిల్లో దీవించుగాక. డోంట్ లెట్ us నాట్ బి అబ్యూజర్స్. మనము అబ్యూజ్ చేసేవాళ్ళుగా, అబ్యూజ్ పొందడమే కాదు, చాలా మంది మనం ఎంత కొన్నిసార్లు మనమే అబ్యూజ్ చేస్తాం. మన మాటలతో, మన ప్రవర్తనతో, మన చూపులతో, మన వైఖరితో. అది కూడా గాడ్ ఈజ్ లుకింగ్ ఇన్ టు అవర్ హార్ట్స్. లెట్స్ ప్రే అండి, ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. దేవుని నామంలో ఇప్పటి వరకు పిల్లల పట్ల మన బాధ్యత గురించి మరియు మహిళా దినోత్సవ సందర్భంగా 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం నుంచి దావీదు జ్యేష్ఠ కుమారుడైన అమ్నోను మరియు తన స్టెప్ బ్రదర్ అయిన అబ్షాలోము సహోదరి తామారు గురించి మనకు చక్కని వాక్య పరిచయ చేశారు. అమ్నోను తామారుని మోహించి ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడైన విధంగా
మనం చూసాము. మన గృహంలో ఉన్న వారి ద్వారానే మనకు ప్రమాదం పొంచి ఉండవచ్చు. మనము పిల్లలకు గుడ్ టచ్ గురించి, బ్యాడ్ టచ్ గురించి వాటి మధ్య ఉన్న తేడా గుర్తించే విధంగా పిల్లల్ని పెంచాలి. గర్భఫలం దేవుడిచ్చే బహుమానము. అట్టి బహుమానాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది. మోషే తల్లి అయిన యోకెబెదు ఏ విధంగా వాక్యం అనే పాల వలన మోషేని పెంచి తిరిగి ఫరో కుమార్తెకు అప్పగించిందో, అలాగే దేవుడు మనకిచ్చిన గర్భఫలాలను మనము దేవునికి తిరిగి అప్పగించవలసిన వారమై ఉన్నాం. మన బిడ్డలను మనము కాపాడుకోవాలి. ఎవరైనా మన బిడ్డలకు ఆ విధంగా జరిగినట్లయితే వారు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనము వారి ఆవేదనలో నుంచి బయటపడే విధంగా మనం ప్రవర్తించి, దావీదు కీర్తన 25లో చెప్పబడిన రీతిగా పాపులకు ఉపదేశించే దేవుడు, దీనులను నడిపించి తన మార్గం నేర్పే దేవుడు మనకున్నాడని మనం ధైర్యం చెప్పి మన బిడ్డల చుట్టూ ప్రార్థనా కంచె వేసుకోవాల్సిన వారమై ఉన్నాం. చక్కని వాక్యాన్ని బోధించిన రూపా మేడం గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నామండి. అత్యంత కృపా కనికరమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంలో మీ పాదసంలో చేరి అయా మీ యొక్క సన్నిధానంలో మాటలతోనూ వాక్యంతోనూ మిమ్మల్ని ఎదుర్కోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సౌభాగ్యమునికై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి మంచి తల్లిదండ్రులు, మంచి సంఘము, మంచి కాపరులు లోకంలో చాలా అవసరమైనటువంటి పరిస్థితి ఉంటున్నది. మరి తండ్రి, వారికి జరిగినటువంటి వాళ్ళ పరిస్థితులను కాపాడలేనటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. మరి దావీదు మీ దృష్టిలో స్వస్థత బుద్ధి గలవాడు, మరి మీ యొక్క హృదయానికి అనుసారుడైనప్పటికీ తన సొంత కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను సరిచేసుకోలేనటువంటి స్థితి ఉంటున్నది. మరి తండ్రి, అనేక మంది అనేక విషయాల్లో బిజీగా ఉన్నారు, కానీ మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని భద్రపరిచేటువంటి పరిస్థితి మర్చిపోయి ఉన్నారు. మరి తండ్రి, డబ్బు, ధనము, అందము, మరి జ్ఞానము, అనేక విషయాలు మరి లోకంలో ఉంటున్నాయి. అవన్నీ కూడా మనిషిని బలపరచలేవు, మీ ప్రేమ మాత్రమే. మరి ఎంతోమంది మరి ఇప్పుడున్నటువంటి నేటి సమాజంలో జరుగుతున్నటువంటి మరి నైనా ఘోరమైనటువంటి పరిస్థితులు మరి తండ్రి అమ్మగారి ద్వారా మాకు చక్కగా వివరణ ఇచ్చి ఉంటున్నారు. మరి తండ్రి, బైబిల్ గ్రంథంలో రిలేషన్షిప్ మీరు మార్చినప్పుడు అది ఎంతో ఉన్నతమైనటువంటి మాటలు ఇచ్చి అందులో తండ్రి జాగ్రత్తగా ఉండమని మీరు సెలవిచ్చినారు. మరి అయినప్పటికీ కూడా మరి తండ్రి, మరి లోతు పట్టణాన్ని మీరు లోతులో ఉన్నటువంటి ఆ యొక్క సుధమ గోమర పట్టణము, అలాగే తండ్రి మరి ఇంకా అనేక తూరు పట్టణము, మరి కొరందిలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని కూడా మేము చూసినట్లయితే మరి తండ్రి విచ్ఛిన్నముగా అందము, జ్ఞానము, ధనము, మరి క్రమశిక్షణ లేనప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయనేటువంటి ఒక ఆలోచనలు ఉన్నాయి. మరి తండ్రి, మీ సన్నిధానంలో మేము వీటన్నిటిని విని ఉంటున్నాం, అమ్మగారి ద్వారా హెచ్చరికలు విని ఉంటున్నాం. మరి తండ్రి, మరి తామరు విషయంలో ఇక్కడ అమ్మను చేసిన పని, మరి అతని యొక్క దృష్టినైనా కేవలము ఆమెను మోహించే విషయంలోనే ఉన్నాడు, కానీ ప్రేమించే విషయంలో లేడు. మరి తండ్రి, మరి హృదయ వాంఛలు నువ్వు ఆజ్ఞలు బట్టి జీవించినట్లయితే నీ హృదయ వాంఛలను తీరుస్తానని దేవుడు సెలవిచ్చినవాడు. అయినా మీరు సెలవిచ్చి ఉంటున్నారు. మరి వాటిని మరిచి మరి అనాలోచనగా ఇవన్నీ చేయటం వలన ఎన్నో సంకటం తండ్రి, మరి చక్కగా జీవించవలసినటువంటి భవిష్యత్తును పాడు చేసుకుని వారి జీవితాంతము ఆ విషయంలో తండ్రి వారి మనసు నొప్పి కలిగి జీవించడం అనేది కరెక్ట్ కాదు. కనుక మరి తండ్రి, తల్లిదండ్రులు ఈ యొక్క స్థితిలో బాధ్యత గల వారి పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించి ఉన్నారు. అలాగే కాపరులైన వారు కానీ ఎవరైనా సరే మరి ఎలాంటి వారు ఎలాగ మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనించేటువంటి స్పర్శ జ్ఞానాన్ని మరి మీ యొక్క సత్యవేద గ్రంథం అనగా బైబిల్లో ఉన్నటువంటి మాటలు తెలుసుకున్నప్పుడే మాత్రం అర్థమవుతున్నది. మరి తండ్రి, వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా క్షేమంగా మీరు కాపాడేటువంటి మాటలు పిల్లల హృదయంలో ఉంచారు. కనుక తండ్రి, మీ కృపలో మరి ఈ సంగతులను జ్ఞాపకం చేసుకోవడానికి తల్లిదండ్రులకు మాకును సహాయం దయచేయండి. మరి దావీదు కూడా 119 కీర్తనలో రాస్తున్నాడు. మరి తండ్రి, యవనస్తుడు దేని చేత వారి యొక్క నడతను మార్చుకుంటారంటే మీ వాక్యము ద్వారానే నీ రాయబడి ఉంటున్నది. మరి యవన కాలంలో విమలారెడ్డమ్మ గారు చెప్పి ఉన్నారు, కాడి అనేది మోయాలి. కాడి అనేది చాలా దేవుడే దాన్ని మన పైన మోస్తున్నాడు, అందులో కొనసాగేటువంటి స్థితిని వారికి నేర్పాలి. అది పేదరికమైన ఏదైనా సరే
మరి ధనమైనా ధనం ఉన్నా మనిషి చెడిపోతున్నాడు, ఏమి లేకున్నా చెడిపోతున్నాడు. మరి ఏమి లేకున్నా మీరు మీ యొక్క కాడి పిల్లల జీవితాల్లో మోయడానికి నేర్పించడానికి తల్లిదండ్రుల యొక్క కనీస బాధ్యత, సంఘ కాపురుల యొక్క బాధ్యత. ఈ విషయంలో క్రమం తప్పి ఎన్నో విషయాల్లో పెద్దలు కూడా మరి తండ్రి మరి ఈ లోక సంబంధంగానే మరి దారి తప్పినారని ఎన్నో సంగతులు అమ్మగారి ద్వారా మాకు వివరించారు. మరి తండ్రి మెలకు కలిగి వీటన్నిటి విషయంలో మరి తండ్రి జ్ఞానంతో ప్రవర్తించి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. అమ్మగారి పరిచర్యను, ఆమె ఆరోగ్య విషయంలోను, అలాగే కుటుంబ పరిస్థితులు అన్నింటినీ కూడా సేవా పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు విన్నటువంటి మాలో ప్రతి ఒక్కరిని మరి తండ్రి మరి చైతన్యపరిచినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి భావోద్వేగాలు కలిగి మరి తండ్రి కీడును గుర్తించగలిగేటువంటిది, చెడును మాట్లాడకుండా అదుపులో పెట్టుకునేటువంటిది, మరి మేము ఇంద్రియ నిగ్రహాలు కలిగేటువంటి ఒక మంచి ఆలోచన మేము కలిగి మరి పిల్లలకు ఏది నేర్పించాలో అది శాశ్వతంగా ఉండలాగిన వారు ఎక్కడికి వెళ్ళినా భద్రంగా వారిని కాపాడేటువంటి పరిస్థితులను పిల్లలకు అభ్యాసం చేయడం చాలా మంచిదినైనా. అలాగే మేము నేర్చుకుని ముందుకు సాగడానికి సహాయం దయచేసినందుకు మీకు వందనాలు. అలాగే మరి రాబర్ట్ జేమ్స్ గారి ఆరోగ్య విషయంలో మీ కృప చూపండి. అలాగే ఇక్కడికి చేరి వచ్చిన వారిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మాకు తెలియదు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవ, వారికి మీరు సమాధానం అనుగ్రహించి మీ కృపను విస్తరింప చేయండి. ఈ ఉదయాన్ని మాకు ఆశీర్వదించి ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఇందులో ఇక మాటలు వినడానికి మాకు సహాయకరంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున దీవించండి. మరి అలాగే తండ్రి ఉదయకాలమే మా కొరకు మరి అందరికల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన వీరులను అందరినీ కూడా ఆశీర్వదించండి. మీ కృప మరి వాత్సల్యత మాతో నిత్యము ఉంచండి. మేము ఎదగడానికి తండ్రి వాత్సల్యం అవసరం, ప్రేమ అవసరం, ఆప్యాయత అవసరం, మమత అవసరం. ఇవన్నీ కూడా మీ ద్వారా తల్లి కన్నా, తండ్రి కన్నా, దేశ నాయకుల కన్నా, అన్నదమ్ముల కన్నా, బంధుమిత్రుల కన్నా ఎక్కువ మీ ద్వారానే అవి లభిస్తాయి కనుక వాటిని అనుభవించేటువంటి మనసు, జ్ఞానము అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఉపదేశాన్ని ఇచ్చినటువంటి అమ్మగారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామం నందు అడిగినవన్నీ పొందుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరును. నేడు మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి. క్షమించిన ప్రకారం ఇతర తప్పులు క్షమించేటువంటి కృప మాకు ఇవ్వండి. జ్ఞానము తెచ్చండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. అంటే ఆశీర్వాదం తీసుకున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము చేరువచ్చిన మన అందరి మీదను, ఈరోజు ఉపదేశం ఇచ్చినటువంటి అమ్మగారి పరిచర్య మీదను సదాకాలము నిరంతరము తోడు నీడై అండదండ నిలిచి మనల్ని ఆస్వాదించి క్షేమం వైపు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన విజయ్ కుమార్ పాస్టర్ గారికి మరియు పిల్లల ప్రవర్తన పట్ల మన బాధ్యత గురించి వాక్య పరిచర్య చేసిన రూపా మేడం గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న తేజ నటస్ గారికి, స్క్రిప్చర్ రీడింగ్ లో హెల్ప్ చేస్తున్న పాస్టర్ దీప్తి గారికి మరియు కోర్ కమిటీ మెంబర్స్ కి, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబి రత్నాకర్ అని కానీ, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనము షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలు.